వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ యుద్ధం అతి కీలకమైన ప్రమాదకరమైన మలుపు తీసుకుంటోంది. ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశమైన చిచెన్ తాజాగా ఇరాన్ యుద్ధంలోకి ప్రవేశించింది. తమకు మద్దతుగా చిచెన్ రిపబ్లిక్ ఫైటర్స్ రంగంలోకి దిగుతున్నారని ఇరాన్ టీవీ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ ప్రకటించినట్టు రష్యాకు ఆప్తమిత్రుడైన చిచెన్ దేశం యుద్ధంలో ఎంటర్ అయితే అమెరికాకు అతిపెద్ద సవాల్గా మారుతుంది. చిచెన్ రంగ ప్రవేశం చేసిందంటే రష్యా యుద్ధంలోకి దిగినట్టు భావించవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే ప్రపంచం మరో భయంకరమైన యుద్ధం చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ కూటమి మధ్య జరుగుతున్న యుద్ధంలో చిచెన్ యుద్ధ వీరుల ప్రవేశం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఈ పరిణామం యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశంగా ఉంది. చిచెన్ రిపబ్లిక్ అధికారికంగా రష్యాలో అంతర్భాగం. చిచెన్ నాయకుడు రంజాన్ కదరోవ్ పుతిన్కు అత్యంత నమ్మకస్తుడు. చిచెన్ సైన్యం రంగంలోకి దిగిందంటే అది పరోక్షంగా రష్యా యుద్ధంలోకి ప్రవేశించినట్లేనని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. చిచెన్ దళాలు కదరోవైట్స్ గా ప్రసిద్ధి చెందాయి. వీరు కఠినమైన శిక్షణ పొందిన సాయుధులు, గెరిల్లా యుద్ధ తంత్రాలలో ఆరితేరిన వారు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా వీరు రష్యా తరపున కీలక పాత్ర పోషించారు. ఇరాన్కు ఇప్పటికే తమ దేశ సైన్యంతో పాటు గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, నార్త్ యోమన్లోని హుతీస్, ఇరాక్కు చెందిన షియా మిలీషియా దళాలు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. ఇప్పుడు వీరికి చిచెన్ వంటి సుశిక్షిత సైన్యం తోడవ్వడం వల్ల ఇరాన్ యొక్క రక్షణ మరియు దాడి సామర్థ్యం భారీగా పెరుగుతుంది. రష్యా చైనా వ్యూహాత్మక అడుగులు. రష్యా చైనా ఇప్పటి వరకు ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనలేదు. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలతో ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా అవి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇరాన్కు అవసరమైన ఇంటెలిజెన్స్, శాటిలైట్ డేటాను రష్యా అందిస్తున్నట్లు సమాచారం. అమెరికా యుద్ధ విమానాల గమనాన్ని, సముద్రంలో యుద్ధ నౌకల కదలికలకు సంబంధించిన కీలక సమాచారం రష్యా, చైనాలు ఇరాన్కు అందిస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు అంతా భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మార్చి మధ్యలో కదరోవ్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన దాడులను ఖండించారు. కానీ అమెరికా భూతల యుద్ధానికి దిగితే మాత్రం ఇరాన్ వైపు నిలబడతామని సంకేతాలిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చిచెన్ సైన్యం తోడైతే అమెరికా తన దాడులను మరింత ఉధృతం చేసే ప్రమాదం ఉంది. చిచెన్ ప్రవేశం వల్ల ప్రపంచం మళ్లీ రెండు వర్గాలుగా, అంటే అమెరికా కూటమి వర్సెస్ రష్యా, ఇరాన్ కూటమిగా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ప్రాంతీయ యుద్ధంగా మిగిలిపోతుందా, లేక మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. యుద్ధం ప్రారంభించినప్పుడున్నంత కథనోత్సాహం ఇప్పుడు అమెరికాలో లేదు. తమకు గట్టి మద్దతుదారులుగా భావించిన నాటో కూటమి కానీ, యూరప్ దేశాలు కానీ అమెరికాకు మద్దతుగా రావడం లేదు. ఇరాన్ ప్రజలే తమకు అనుకూలంగా ఉంటారని ట్రంప్ భావిస్తే చివరికి అమెరికన్లే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇరాన్కు మాత్రం రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. చివరికి రష్యా, చైనాలు కూడా ప్రత్యక్షంగా బరిలోకి దిగితే అది ఇరాన్కు చెప్పలేనంత బలం ఇచ్చినట్లవుతుంది. ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి పెద్ద సవాల్గా మారాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఆగమవుతాయి. అందుకే యుద్ధం ఆగిపోవాలని భారత్ వంటి దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నాయి.